3000 రూపాయల పింఛనిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల. రూరల్లో రౌడీయిజం, దౌర్జన్యాలు, బ్లాక్ మెయిలింగ్ బ్యాచ్ ఆట కట్టు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల. శ్రీధర్ రెడ్డి, నీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానుకో. విజయసాయిరెడ్డి. పడారుపల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభం. 23వ డివిజన్లో భారీ రోడ్ షో. అభిమాన నాయకులు ఆదాల, విజయసాయిరెడ్డి గార్లకు ఘన స్వాగతం. మహిళా సోదరి మణులతో కిక్కిరిసిపోయిన పడారుపల్లి వీధులు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10 నెలల కాలంలో తాను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడా రౌడీయిజం, దౌర్జన్యాలు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు, దురాక్రమణలు, పోలీస్ కేసులు లేకుండా చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించారని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలు, భయాందోళన వాతావరణం, భూ కబ్జాలు, దౌర్జన్యాలు వంటి కార్యకలాపాలను ముక్కుపాదంతో అణిచివేస్తారని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ ఎంపీగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని, జిల్లా అభివృద్ధితో పాటు రూరల్ అభివృద్ధికి ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సమిష్టిగా కృషి చేయడం జరుగుతుందని పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వారి మన పార్లమెంట్ కు నిలబడిన సందర్భంగా మన బలం గతంలో కంటే ఇప్పుడు రెట్టింపు అయిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేవి, మనం అందరం కలిసి చేసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేవి, ఈరోజు మన రూరల్ నియోజకవర్గంలో మనం ఈ 9 నెలల్లో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి మేలు చేసిన ప్రభుత్వం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మనకి ఈ 9 నెలలు, సంవత్సరం రోజులు ఎక్కడా కూడా రౌడీజం అనేది లేకుండా, శాంతియుతంగా, పోలీస్ కేసులు లేకుండా, కబ్జాలు లేకుండా మనం ఈ సంవత్సరం రోజులు కూడా నడుపుకున్నాం. రాబోయే 5 సంవత్సరాలు కూడా మనం ప్రశాంత జీవనం చేసుకునేదానికి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మనం ఈ రోజు ప్రచారం మన విజయసాయిరెడ్డితో కలిసి మనం మొదలు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ కూడా కొంచెం నిశ్శబ్దంగా వినవలసిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా నా యొక్క సొంత గడ్డ మీద నుంచి పార్లమెంట్ కి పోటీ చేయడం, మీ ఆశీస్సులతో ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఈ యొక్క నెల్లూరు రూరల్ అభ్యర్థిగా పోటీ చేయడం అన్నటువంటిది చాలా చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం కోసం మేమిద్దరం కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మీరు ఎన్నుకున్నారు. ఆయన ఏం చేశాడు? పార్టీకి ఏం చేశాడు? నియోజకవర్గానికి ఏం చేశాడు? పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే అడ్డగోలుగా బ్లాక్ మెయిల్ చేసి ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్ మెయిల్ చేసి ఆయన స్వయంగా ఆర్జించుకున్నాడే గాని, డబ్బులు ఆర్జించాడే గాని, ఆయన స్వలాభంతో పాటుపడ్డాడే గాని నియోజకవర్గ అభివృద్ధికి గాని, నియోజకవర్గానికి ప్రజలకు గాని చేసింది ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. 23వ డివిజన్ ప్రాంతాల అభివృద్ధిని విస్మరించాడు అని నేను నిస్సందేహంగా చెప్తా ఉన్నా. ఏ అభివృద్ధి చేశాడు? ఏదో కొన్ని డ్రామాలు వేస్తాడు, ఒక బురద గుంటలో పోయి నిలబడి ఫోటోలు తీయించుకుంటాడు. ఏదైనా తనకు పడని వ్యక్తులు ఎవరైనా ఉంటే, తనకు కాబట్టని వ్యక్తులు ఎవరైనా ఉంటే, తనకు మాట వినని అధికారులు ఏదైనా ఉంటే వాళ్ళ ఇంటి ముందు చెత్త వేస్తాడు. ఏదో ఒక వీధి రౌడీలా ప్రవర్తించి
బ్లాక్ మెయిల్ రాజకీయాలకి నెల్లూరులో శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు పనికి రావు. శ్రీధర్ రెడ్డికి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, నీ యొక్క బ్లాక్ మెయిల్ రాజకీయాలు కట్టిపెట్టు, ఇక మీదట నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు నీకు సాగవు అని చెప్తా ఉన్నా. ఇదే బ్లాక్ మెయిల్ రాజకీయాలు నువ్వు కొనసాగిస్తే చట్ట ప్రకారంగా ఏ చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకునే దానికి వెనకాడము అని కూడా నేను మిమ్మల్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా.